అండ్ కుప్పంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చలేదని బాధించారు. సో ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు గారి హయాంలో ఆ లేడీస్ మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, మా అత్యాచారాలు అగాచారాలు పెరిగిపోతున్నాయి, అది లాండ్ ఆర్డర్ సరిగా లేదు అని చెప్పి అంటున్నారు. మీరేమనుకుంటారు? ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అలాంటి చాలా జరిగాయండి. జగన్ ఉన్నప్పుడు ఇలాంటి లెక్క ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఏదో మామూలుగా కామన్గా ఏమో జరిగిందేమో కానీ జగన్ ఉన్న గవర్నమెంట్లో చాలా ఇలాంటివి జరిగాయి. ఇదంతా ఒక మచ్చుతునక అంతే, ఇది పెద్ద విషయం కాదు. అంటే జనరల్గానే చూడాలా ఈ విషయం? జనరల్గా చూడాలి. ఇది ఏంటంటే ఇప్పుడు రాజకీయం చేసినట్టు ఉంది. ఇది కొద్దిగా దీనికి 2-3 రోజులు ఎక్కువ ఏదో ఒక అవకాశం ఉండాలి కదా మాట్లాడడానికి. ఇది ఒక అవకాశం ఇక అంతే. అంటే జగన్ గారు అంటే భయపడుతున్నారు, పొదులు పర్యటనలో విపరీతంగా జనం వచ్చారు, సో అందుకోసం సత్తెనపల్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంది భయపడేది? భయపడబట్టే 11 సీట్లకి అంకితమయ్యాడు. ఏమి లేదు. అదే సమస్య ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. ఏమైనా ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద ఎత్తి అడగాలి కదా. మరి అక్కడ రాకుంటే జనాల్లోకి వెళ్ళడం ఎందుకు? సో అంటే అమ్మఒడి ఒకటి ఇచ్చారు కదండి. ఇప్పుడు అమ్మఒడితో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటారా? చాలా మంచి పేరు వచ్చింది. ఏది ఇంతకుముందు వాలంటీర్లు ఉంటే ఆగిపోతాయి అని చెప్పి అది అని ఇదని అన్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా మరి ఎట్లా అవుతున్నాయి? అన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రాగానే అన్నీ చేయమంటే ఎవరు కూడా చేయలేరు కదా. కొన్ని టైం పడుతుంది దేనికైనా కానీ. అంటే ఇది కుటుంబంలో ఒక కుటుంబానికి 1,00,000 పైన, ఒక కుటుంబానికి 50,000 పైన కూడా వచ్చినాయి అంట. సో అది ఎలా చూస్తారు? కాదు అది ఏదో ఒక దగ్గర ఏదో అనొచ్చేమో. అంటే నలుగురు కుటుంబం ఉంటే 4-13 వచ్చినాయి. అంటే ఇప్పుడు అన్నదమ్ముల కుటుంబం ఉంటే వాళ్ళకుద్దరు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకుంటే రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి కుటుంబాన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒక ముస్లిం మహిళ కుటుంబానికి 1,00,000 పైన వచ్చిందని చెప్పేసి వాళ్ళకి సంతానం ఎక్కువ ఏమైతే 100 మంది ఉండొచ్చు ఏమైతే. దానికి ఏం చేయలేం కదా. దానికి ఏంటంటే అది దానికి ఏం సూపర్ 6 అమలు అవ్వట్లేదు ఇది మంచి సమాధానం. సూపర్ 6 ఆల్రెడీ అమలు అయిపోతున్నాయి కదా సార్. అమ్మఒడి పడింది, రేపు రైతు భరోసా అవుతుంది, ఈ ఆగస్టు నుండి మళ్ళీ ఫ్రీ బస్సులు రాగానే మొత్తం విధ్వంసం అన్ని అటు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చక్క పెట్టాలి. ఎందుకుంటారు టైం పడుతుంది కదా ఎవరికైనా. రాగానే పెళ్లి చేసుకోగానే నీకేమైనా పిల్లలు పుట్టేస్తే ఎట్లా దానికి టైం పాడు ఉంటుంది. ప్రజల్లో అన్న అసంతృప్తి ఉంటే ఈ అమ్మఒడితో తీరిపోయిందని అనుకోవచ్చు అంటారా? అసలు అసంతృప్తి అనేది ఏం లేదు. అది ఏదో ఎవడో సైడ్ ఉన్నా లేదో అంతే అనొచ్చు. ఇక అంతే, అసంతృప్తి అనేది ఏం లేదు. ఒకవేళ టీడీపీకి చంద్రబాబు గారు దిక్కెవరు అంటే తర్వాత నారా లోకేషా లేకపోతే ఎన్టీఆర్? నారా లోకేష్. అంటే ఏంటి ఒక నారా లోకేష్కి ఎన్టీఆర్కి తేడా ఏమన్నా మీరు? తేడా అంటే ఈయన సినిమా గ్యామర్ తప్ప ఈయనకి అది లేదు కదా. వారసత్వం కాకపోయినా కానీ నారా లోకేష్ మంచి తెలివి లీడరు, చాలా లీడరు, మంచి చదువుకున్నాడు, అన్నీ ఆయనకి తెలుసు. అంటే ఒకప్పుడు మరీ దారుణంగా క్రిటిసైజ్ చేశారు కదా, గొప్ప అనేవారు ఆయన. మరి ఆయన పార్టీకి మరి ఎలా అవుతాడు అంటారు? ఇప్పుడు ఎలాగయ్యాడు? అప్పుడు ఎలాగ అంత విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ఆయన వెనకలు తిరుగుతారు కదా. ఫస్ట్ రాగానే ఊరు పుట్టంగానే ఊరు పరిగెట్టరు కదా. అందరూ నేర్చుకున్నారు, నడిచి ఇవన్నీ నేర్చుకునేలే కదా. ఆయనకి ఏంటంటే రాజకీయం అవన్నీ తెలియదు కాదు, తెలుసు కానీ ఇంత స్టేజ్ మీద మాట్లాడము లేకపోతే ఇవన్నీ తెలియదు కాబట్టి కొద్దిగా తడబడ్డాడు అంతే. అంత మాత్రానే ఆడు పప్పు తొక్క తోలేనని అనేసరి చాలా మంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా ఇది అవుతారు. ఇక అంటే ఎన్టీఆర్ గారికి మైనస్ పాయింట్లో ప్లస్ పాయింట్ అంటే ఎన్టీఆర్ అంటే ఆయన సినిమాలు ఆయన వేరేగా ఆయన రావడం కూడా కష్టమేలేండి. తర్వాత ఎప్పుడు జస్ట్ జనరేషన్ ఏమవుతారు ఆయన వస్తే మరి పరిస్థితి ఏంటి? నారా లోకేష్ పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ లీడర్ ఈయనే. ఆయన ఏమో సపోర్ట్ పరంగా సీనియర్ ఎన్టీఆర్ గారు వారసుడిగా అంటే నారా లోకేష్ అంటారా? జూనియర్ ఎన్టీఆర్ కాదా? జూనియర్ ఎన్టీఆర్ అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇదే పద్దా కాదు. చంద్రబాబు నాయుడు తర్వాత లీడరు నారా లోకేష్. ఓకే, థ్యాంక్ యూ.